రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయమని తల్లికి వందనం పథకం ప్రతి కుటుంబానికి కొండంత భరోసానిస్తుందని ఆముదాల వలస ఎమ్మెల్యే రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ స్పష్టం చేశారు. తల్లికి వందనంతో ప్రతి విద్యార్థికి భరోసా. రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయమని తల్లికి వందనం పథకం ప్రతి కుటుంబానికి కొండంత భరోసానిస్తుందని ఆముదాల వలస ఎమ్మెల్యే రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం వెన్నెల వలస గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల నిర్వహించిన మెగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు చదువుకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయం జమ చేస్తున్నట్లు వివరించారు. గిరిజన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పట్టణ ప్రాంత పిల్లలతో సమానంగా అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మౌలిక వసతులు, డిజిటల్ విద్యను సమర్థవంతంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే క్రమంలో తల్లిదండ్రులు తొలి గురువులని తరచూ పాఠశాల సమావేశాలకు హాజరవుతూ ఉపాధ్యాయులతో సమన్వయం పెంచుకోవాలని పిలుపునిచ్చారు. పాఠశాలకు చేరుకున్న ఎమ్మెల్యేకు విద్యార్థినులు, ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాల్ని ఆయన తిలకించి అభినందించారు. సమావేశం అనంతరం తరగతి గదులు, వసతి గృహం, భోజనశాలను పరిశీలించి విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. వసతులపై అధికారులను ఆరా తీశారు. సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలిపిన విన్నపాలను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రతి ఒక్కరికి చదువుకోవడానికి ప్రభుత్వం అండగా ఉంటున్నాం. గడిచిన ప్రభుత్వాల్లో పిల్లలకి బట్టలు కొనివ్వడం అంటే వాళ్ళకి అదొక పండగ. ఎందుకంటే అందులో కూడా కమిషన్లు కొట్టేయచ్చు. చిక్కీలు, మీరు తినే చిక్కీలలో కూడా 2019, 24, 5 సంవత్సరాల కాలంలో చూస్తే చిక్కీలలో కూడా కమిషన్లు దండుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు మీకు ఇచ్చే ఎంత బాధ్యత తీసుకుంటున్నారంటే, ఈరోజు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు మీకు అందించేటటువంటి బట్టల నాణ్యత బాగున్నాయా బాగలేదమ్మా? మీ స్కూల్ యూనిఫామ్స్ బాగున్నాయా బాగలేదా? నాణ్యతగా ఉన్నాయా లేదా? టీచర్స్ చెప్పాలి. ఏమ్మా, నాణ్యతగా ఉన్నాయా లేదా? అంటే క్వాలిటీ ఆఫ్ క్లాత్. అలాగే ఈరోజు మీ అందరికీ ఆరోగ్యాలు బాగుండాలని, ప్రతి ఒక్కరూ బాగా తినాలని ఈరోజు సన్న బియ్యాన్ని ఈరోజు అన్ని పాఠశాలలకి మనం భోజన వసతి సన్న బియ్యాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దొడ్డు బియ్యం ఉంటాయి, కానీ మన హాస్టల్లో మనం ఉంటే ఏ బియ్యం తింటున్నాం? సన్న బియ్యం తింటున్నాం. అవునా కదమ్మా? తింటున్నామా? మీరు ఉపాధ్యాయులు చెప్పాలి. సన్న బియ్యం తింటున్న తర్వాత పిల్లల తాలూకా తిండి తినేది పెరిగిందా తగ్గిందా? కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్. గతంలో మాకున్నటువంటి నివేదికలు బియ్యం సరిగ్గా బాగుండలేదని చాలామంది పిల్లలు ఆ కన్జంప్షన్ అనేది తక్కువగా ఉండేది, ఎంతో కొంత తక్కువ ఉండేది. దానివల్ల రక్తహీనతలు రావడం, బలహీనంగా ఉండడం, పాలిపోయినట్టుగా కనబడడం, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు సన్న బియ్యాన్ని రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థికి అందిస్తున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.